చాలా విషయాల కోసం కొట్టుకు వస్తూ ఉంటాం. మనం అందరం బాగుండాలని చెప్పేసి అంటే కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు జరిగినప్పుడు ఇక్కడ నుంచి చాలా న్యూస్ ఛానల్స్ కూడా కాశ్మీర్లో ఏం గ్రాఫిటీ పెయింటింగ్ వెనకాల ఉన్నప్పుడు ముందు కూర్చొని కాశ్మీర్లో బీభత్సం జరుగుతూ ఉంది, మొత్తం పాకిస్తాన్లో లాక్కపోవాలనుకుంటున్నారు, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ముస్లింలు కూడా ఈ దేశాన్ని పాకిస్తాన్కి ఇచ్చేయమంటున్నారు, మాకు స్వతంత్ర కాశ్మీర్ కావాలంటున్నారు అని చెప్పేసి లోపలికి పోకుండా కేవలం గోడల ముందు నిలబడి చెప్పినటువంటి చాలా న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. పేర్లు ఎందుకని చాలా న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. అయితే అసలు నిజంగానే ఇంత దరిద్రులు ఉంటారా మన దేశంలో? ఒక డౌట్ ఉంటుంది కదా. ఎందుకంటే ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఈ దేశం తిండి తింటూ ఈ దేశం నాకేమిచ్చింది నాకు వద్దురా అని చెప్పి దరిద్రులు నిజంగానే ఉంటారా అంత పెద్ద ఎత్తున అని చెప్పేసి డౌట్ వచ్చి మేము అక్కడికి వెళ్ళినాం. దాదాపుగా 15 రోజులు కాశ్మీర్లో తిరిగినాం 370 రద్దప్పుడు. అప్పుడు చాలామంది మిలిటరీ వాళ్ళతో కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులు వాళ్ళందరూ. అవి చాలా విషయాలు ఉన్నాయండి, అవన్నీ పక్కన పెడితే అదంతా చూసి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది, అరే మనలాంటల కోసం వాళ్ళేమో అక్కడ ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదిలేస్తూ ఉంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? నా 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 ఆస్తి కావాలి, అధికారం కావాలి, డబ్బు కావాలి, ఇంకా నా ఊళ్ళకు పదవులు కావాలి, అన్నీ నా 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 అంతే. మా అనేటటువంటి దగ్గర మనం చూపిస్తలేము. అనిపించినప్పుడు అనిపించింది.